హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అనమాట. శ్రావణ శుక్రవారం పూజలు అయితే చేసుకున్నాను. 2 శుక్రవారాలు అయితే మంచిగానే చేసుకున్నాను అనమాట. 3వ శుక్రవారం పూజ అయితే చేసుకోలేకపోయాను. 4వ శుక్రవారం అయితే పూజ అయితే చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం అయితే 4వ శుక్రవారం చేసుకున్నాను అనమాట. మేము కొత్త ఇంటికి మారాం కాబట్టి కొత్త ఇంట్లో తొలి పూజ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. అలాగే 3వ శుక్రవారం చేద్దాం అనుకున్నాను కానీ లేడీస్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను అనమాట. ఉదయం 5కి లేచి ఇలా పూజ అంతా రెడీ చేసుకున్నాను. అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. ఇలా పూజకి అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ మా వారైతే తాంబూలాలు అయితే రెడీ చేస్తున్నారు. ఒక్కదాన్ని కాబట్టి ఇలా హెల్ప్ అయితే చేస్తున్నారండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇగోండి కొత్త ఇంట్లో తొలి పూజ అయితే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను అనమాట. వీడియో మొత్తం చూసేయండి. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మా వారు నా చేతికి త్వారణం అయితే కడుతున్నారనమాట. ఇలా త్వారణం ఫస్ట్ కట్టుకొని పూజ అయితే ప్రారంభించుకోవాలన్నమాట. ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతాయ నమః, ఓం సురవాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మలాయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చూషాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వరాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభూతాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామక్రాయ నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనగ్రహాయ నమః, ఓం వల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం లోక వినాశకాయ నిశాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కారుణ్యాయ నమః, ఓం లోకమాత్రాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మత్రాయ నమః, ఓం పద్మసుందరాయ నమః, ఓం పద్మోచద్వాయ నమః, ఓం పద్మముఖాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాకాంతాయ నమః, ఓం పద్మమాలధారాయ నమః, ఓం దైవాయ నమః, ఓం పద్మినాయ నమః, ఓం పద్మగంధిన్వయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రప్రసన్నాయ నమః, ఓం ప్రసాద విముఖాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోద్రాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం రహాలాతజరాయ నమః, ఓం పుష్యశివాయ నమః, ఓం శివకృత్యసత్యాయ నమః, ఓం సత్యవిమలాయ నమః, ఓం విశ్వజన్యాయ నమః, ఓం తుష్యాయ నమః, ఓం దరిద్రనిశాయ నమః, ఓం ప్రీతిపుష్కరిణాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యంబరాయ నమః, ఓం శ్రీభాస్కరాయ నమః, ఓం బిల్వనిల్వాయ నమః, ఓం గురవరవాయ నమః, ఓం యశస్వినాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణాయ నమః, ఓం హేమమాలినాయ నమః, ఓం ధనధాన్యక్రాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభదాయాయ నమః, ఓం సృజగంధనందాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, ఓం సుప్రదాయ నమః, ఓం శుభాలయాయ నమః, ఓం హిరణ్యప్రాకరాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళ దేవాయ నమః, ఓం విష్ణుక్షలస్థలస్థితాయ నమః, ఓం నారాయణే నమః సమస్థితాయ నమః, ఓం దారిద్ర్యసింఖ్య శ్రీదేవై నమః, ఓం సర్వోపద్ర హరణాయ నమః, ఓం నవదుర్గాయ నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞానాగ్ని సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నమస్త అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యామి. అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అష్టోత్తరనామాలు చదువుకున్నామన్నమాట. మా వారు అయితే చదివారు. అలా అయితే నేను చిన్న విగ్రహం అయితే వెండి విగ్రహం అమ్మవారిది ఉంది కదా, అది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. నాకు తోచినంతలో అమ్మవారికి చీర, గాజులు, తాంబూలం, అలాగే కాటుక, కుంకుమ, పసుపు అమ్మవారికి అయితే పెట్టుకున్నాను అనమాట. తాంబూలం ఇచ్చే ముందు ఇలాగ అమ్మవారికి అయితే తాంబూలం అయితే సమర్పించుకున్నాను అనమాట. నాకు తోచినంతలో నేను అమ్మవారికి అయితే ఇలా చేసుకున్నాను.
అలాగే అమ్మవారికి గోల్డ్ కాయిన్ రూప్ అయితే తీసుకున్నాను అనమాట. రూప్ కూడా ఒక దారానికి కూర్చుకొని వేసుకున్నాను పూజ చేసే ముందు. తాంబూలం అయితే ఇవ్వడానికైతే అన్నీ రెడీ చేసుకున్నాను కదా. అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం పెట్టుకొని అలాగే మా వారిని అయితే ఆశీర్వదించమన్నాను అనమాట. ఇలా అయితే మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అలాగే ముత్తైదువులు కూడా వచ్చేసారనమాట. మేము ఫస్ట్ ఉండే ప్లేస్లో అయితే చాలామంది ఉండేవాళ్ళు, ఇక్కడైతే ఎవరు లేదు కాబట్టి నేను అక్కడ వాళ్ళకే ఫోన్ చేసి అయితే చెప్పాను. వాళ్ళు ముందు రోజు కూడా వెళ్ళానమాట చెప్పడానికి. ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేసారనమాట. ఫస్ట్ ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అనమాట. అలాగే తర్వాత ఇద్దరు అయితే వచ్చారు, వాళ్ళకు కూడా తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. నాకు తెలిసినంతలో ఇలా అయితే పూజ చేసుకున్నాను. అలాగే తాంబూలంలో గాజులు, పసుపు, కుంకుమ, ఆకు ఒక్క మనం ఫలదానం ఇచ్చేటప్పుడు 2 అరటిపళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. అలాగే అందులో ఒక స్వీట్ అయితే వేసుకున్నాను. పసుపు, కుంకుమ, గాజులు అలాగే బ్లౌజ్ పీస్ అయితే వేసుకొని ఫలదానం అయితే ప్రతి సంవత్సరం అయితే చేస్తాను, కానీ ఈ ఇయర్ అన్నమాట కొద్దిగా పెద్దగా విగ్రహం పెట్టి ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్తో శారీ కట్టేటట్టు రెడీ అయితే చేసుకున్నాను. కాకపోతే ఈసారి మట్టుకి శారీ కొత్త శారీతో ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. వాళ్ళకి అందరికీ ముత్తైదువులకి ఫలదానం ఇచ్చేసి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట. చాలామంది పౌర్ణం ముందు 3వ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు కదా. కుదరకపోతే కూడా కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. కాబట్టి 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చండి. నేనైతే 4వ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అందరికీ ఫలదానాలు ఇచ్చేసి అలాగే నేను పులిహోర అలాగే ప్రసాదాలు అయితే పులిహోర, పొంగలు, అలాగే పెరుగన్నము, హల్వా, కొంచెం స్వీట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చాలా ఐటెం అయితే చేశాను. గారెలు, పూర్ణం బూరెలు అయితే అమ్మవారికి ఇష్టం కాబట్టి పూర్ణం బూరెలు కూడా చేసుకున్నాను. అలాగే బొబ్బట్లు కూడా చేసుకున్నాను అనమాట. అలాగా అందరికీ ఫలదానం ఇచ్చేసి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. నేను ఏమేమి ఐటెం చేశానో కొంచెం ప్రసాదం రూపంలో అందరికీ ఇచ్చానమాట. నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో ఫుల్ వీడియో అయితే చూసేసి కామెంట్స్ అయితే చేయండి. అగో కనిపిస్తుంది కదా వెండి విగ్రహం అనమాట. దాని దగ్గర అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఇంకోండి అమ్మవారికి పెట్టే చీర, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే కాటుక, అమ్మవారి విగ్రహం అయితే లక్ష్మీదేవి పటం అయితే ముందు పెట్టుకున్నాను అనమాట. అమ్మవారిని పెట్టేసి తర్వాత సైడ్కి ఒక కలశంకి జాకెట్ ముక్క ఇలా అయితే చేసుకొని ఇలా పెట్టుకున్నాను. నాకు తోచినంత పళ్ళు, ప్రసాదాలు అమ్మవారికి అయితే ఇలా సమర్పించుకున్నాను. అగోండి అమ్మవారికి రూప అయితే వేసుకున్నాను అన్నాను కదా, అది ఊరు నుండి అయితే వెళ్ళేటప్పుడు ఊరు నుండి అయితే తీసుకొని వచ్చానమాట. నేను ఇలా పూజ చేసుకున్నానండి. నా పూజ ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్స్ అయితే చేయండి. వీడియో అయితే చూస్తున్నారు, కామెంట్స్ అయితే చేయట్లేదు. ఫుల్ వీడియో అయితే చూసేసి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది, నా పూజ నచ్చిందో లేదో తెలియాలి కదా. నా వీడియో నచ్చినట్టయితే కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్. ఈ సంవత్సరానికి ఇలా అయితే అమ్మవారి పూజనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇలా అయితే జరిపించుకున్నాను. అలాగే ఈవినింగ్ కూడా అమ్మవారిని అంతా మళ్ళా పూజ అయితే చేసుకొని ఈవినింగ్ అయితే 2 మెంబర్స్ అయితే వచ్చారు కాబట్టి వాళ్ళకి ఫలదానాలు ఇచ్చేసి హారతి అయితే ఇచ్చుకున్నాను. ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఏం కదపలేదండి, అలా ఉంచేసాను. శుక్రవారం కాబట్టి అమ్మవారిని అయితే తీయలేదనమాట. ఉదయం తీసానమాట. ఆ రోజైతే కదపలేదు కూడా, దానికి టచ్ కూడా చేయలేదనమాట. ఆ ప్రసాదాలన్నీ అయితే నైట్ అయితే తీసేసాను. 2 ప్రసాదాలు అయితే ఉంచేసాను అనమాట. బెల్లం పాయసము ఒకటి హల్వా అయితే ఉంచేసాను. మరస్ట్ రోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమి రోజు కూడా ఇలా పూజ చేసుకున్నానండి. ఆ రోజు మధ్యాహ్నంకే మొత్తం పూజ, వరలక్ష్మి వ్రతంది మొత్తం పూజ అయితే తీసేసాను అనమాట. అలాగా
ఇలాగా కృష్ణాష్టమిది ఇలాగ అలంకరించుకొని చిన్నగా సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కృష్ణుడు ఎలా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో ఫుల్ వీడియో అయితే చూసేసి కామెంట్ చేయండి. మా కొత్త ఇంట్లో ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను కాబట్టి ఇంకోండి కృష్ణాష్టమి కూడా అక్కడే చేసుకున్నాను ఈ సంవత్సరానికి ఇలా అయితే అమ్మవారి దయతో ఇలా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను పూజ అనమాట. అలాగే కృష్ణాష్టమి రోజు కూడా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. మా పిల్లలు రెడీ చేయమన్నారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ప్రతి ఇయర్ అయితే మా చిన్నోడికి అయితే కృష్ణుడి గెటప్ వేసి రెడీ అయితే చేస్తాను. ఈ సంవత్సరం రెడీ చేయలేదు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.